సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్జీవన్లోని సివిక్ జోన్ల వద్ద బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్లో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సిఐటియు వేల్పుల కుమారస్వామి, టీయూసీఐ ఈసంపల్లి రాజేందర్, టీసీకేఎస్ మధ్యల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 12న ప్రజాభవన్ కార్యక్రమంలో సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి కన్ని, ఇల్లందు, భూపాలపల్లి ప్రకటనల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని, కోల్ ఇండియా వేతనాలు ఇప్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే ప్రకటించారని, 2024 జూన్లో కనీస వేతనాలు సలహా మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా 100 రోజుల్లో వేతనాలు పెంచుతామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కానీ నేటికి ఒక్క పైసా వేతనం పెరగలేదన్నారు. ఈ స్థితిలో కాంట్రాక్టు కార్మికులంతా ప్రభుత్వానికి మళ్లీ విన్నవించేందుకు చెలో ప్రజాభవన్ రావాలని పిలుపునిస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, సిఐటియు జిల్లా నాయకులు మేదరి సారయ్యలతో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.